ప్రెజెంట్ ఓవర్సీస్లో మాత్రం 1 మిలియన్కి పైగానే సంపాదించింది గేమ్ చేంజర్. ఇదే మంచి రికార్డ్ అనే చెప్పొచ్చు. ఒక విధంగా సినిమాకి ఒక విధంగా మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది దీనివల్ల. మరి ఈ ఓవర్సీస్ని ప్రకారంగా చూసుకుంటే 1 మిలియన్ అనేది ఈ ముందే అంటే సినిమా ఇంకా ఆల్మోస్ట్ వీక్ ఉంది అనుకోవచ్చు, ఒక 1 వీక్ 5 డేస్ ఉంది అనుకోవచ్చు రౌండ్ ఫిగర్గా. మరి ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు ఈ లెవెల్లో మంచి క్రేజ్ రావడం అయితే మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ ఓమ్ అని చెప్పాలి. ఎందుకంటే శంకర్ గారు అనే ఆయనకి కొంచెం డల్ అయిపోయారు ఆయన మూవీస్ పరంగా. సో ఆయనకి ఏదో చెడ్డ పేరు వచ్చేసింది అనమాట ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే. సో ఇంకా ఆయన తీయలేడు అని చాలామంది అండర్ఎస్టిమేట్ చేసుకున్నారు. బట్ ఫ్లాప్ సినిమా కూడా ఆయన ఓవర్సీస్లో 6 మిలియన్ బుకింగ్ చేసుకుంది ప్రీవియస్ భారతీయుడు 2. సో ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉన్న సినిమా, అలాగే సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. సో ఖచ్చితంగా కమర్షియల్గా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందులో చెప్పిన మెసేజ్ కానీ కనెక్ట్ అయితే సో ఖచ్చితంగా చాలా దూరం వెళ్తుంది ఈ సినిమా. సో ప్రీవియస్గా ఏంటంటే ఆ ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం అటు శంకర్ గారు బ్యాక్ డ్రాప్ అదే కానీ పాత శంకర్ అయి ఉంటే ఈ పాటికి ఇదే రేట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వేరేలా ఉండేది బాక్స్ ఆఫీస్. సో రోబోకి చూసాం, రోబో 2.0 అడ్వాన్స్ సేల్స్ మనం చూసాం ఎంత ఏ రేంజ్లో కలెక్ట్ చేసిందని. సో 2.0 వరల్డ్ వైడ్గా 800 కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు అది. సో ఎందుకంటే శంకర్ గారు ఎప్పుడూ తగ్గల, ఆయన రాజమౌళి గారితో సమానమే. ఒక్కోసారి డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. సో అందరికీ రాజమౌళి గారి లాగా కుదరదు. ఏదైతే ఫేవర్ ఉంటుందో కొన్నిసార్లు ఫేవర్ ఉండకపోవచ్చు మనకి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఫేవరబుల్గా ఉంటే రామ్ చరణ్ గారు మాత్రమే తెగే ప్రతి టికెట్ కూడా రామ్ చరణ్ గారి మీద దిల్ రాజు గారు కూడా చెప్పారనమాట. సో అంటే ఏంటంటే ఇక్కడ దిల్ రాజు గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంది శంకర్ గారి రామ్ చరణ్ గారి కాంబో మీద. సినిమా ఆయన చూసుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఓవర్సీస్లో ఇంకొంచెం గట్టి రిలీజ్ ఇప్పిస్తారు. సో ఇప్పటికీ ఇంకా 4 డేస్ ఉండగానే ఇంత 1 మిలియన్ ప్లస్కి వచ్చింది అంటే యూఎస్లో ఇంకా షోస్ పెంచాలి ప్రైమ్ ఏరియాస్లో. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు, మీ నియర్లో కాకుండా అవుట్ సైడ్ మీకు ఎల్బీ నగర్లో ఓపెన్ చేస్తే మీరు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. సో అట్లాంటి ప్లేసెస్లో ఓపెన్ చేశారు. ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ సిటీలో ప్రైమ్ షోస్ అని ఉంటాయి, XD షోస్ అని ఉంటాయి, ఐమాక్స్ వర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వస్తున్నా కూడా వాళ్ళ వదలట్లేదు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు. సో వాళ్ళ ప్రాబ్లం కూడా కొంత ఉంది. వాళ్ళేమో ట్రై చేస్తున్నారు షోస్ ఇవ్వడానికి. సో బట్ డాకు మహారాజ్కి అనుకున్న థియేటర్స్ మటుకు ఆల్రెడీ ఓపెన్ చేశారు. దీనికి అనుకున్న థియేటర్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉందన్నమాట. సో అది ముందు రోజు ఓపెన్ చేసిన ఫలితం ఉండదు. అంటే ఎన్ని రోజులలో అంటే ఇన్ కేస్ మనకు అక్కడ నుంచి సోర్స్ ఉంటుంది కదా, డాకు మహారాజ్కి ఇంత మంచి లెవెల్లో వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ని ట్రై చేస్తున్నప్పుడు అంటే దిల్ రాజు ఎఫర్ట్ పెట్టట్లేదు కాబట్టి అంటే ఇక్కడ ప్రీమియర్స్ ప్రీ రిలీజెస్ ఇవన్నిటి గురించి పట్టించుకుంటున్నారు. అంటే మీకు మనం మాట్లాడుకుంటే ప్రీవియస్గా దేవరా కన్నా మిగిలిన షోస్ ఎక్కువ ఉన్నాయి, కల్కి కానీ పుష్ప కానీ. సో లీస్ట్ దేవరా ఉంది లాస్ట్ ఇయర్ ఫిల్మ్స్లో. ఇది దేవరా కన్నా కూడా నియర్లీ 700 షోస్ తక్కువ ఉంది ఈ సినిమాకి. అంటే ఆ 700 షోస్ ప్రైమ్ ఏరియాస్లో యాడ్ అయితేనే వాళ్ళు వెళ్ళి చూస్తారు, ఆ నెంబర్ అనేది పడుతుంది అనమాట. బహుశా ఇక్కడ మనం అది డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఒక ఇది అనుకోవచ్చు, నెంబర్స్ పడనివ్వకుండా. లేదు వాళ్ళకున్న ప్రెజర్ బట్టి వాళ్ళు చెప్పిన ఇది కారణం చెప్తున్నారు, ఈ హాలీవుడ్ మూవీస్ వల్ల ప్రెజర్ వల్ల మేము తీసుకోలేకపోతున్నాం షోస్ అని. సో ఏంటంటే అది ఎవరి సైడ్ నుంచి తప్పు జరుగుతుంది. మరి దిల్ రాజు గారేమో ఆయన ప్రమోషన్స్లో ఆయన బిజీగా ఉన్నారు, ఆయనకి వాటి గురించి ఆలోచించే టైం ఉందా లేదా, దాన్ని ఎవరు చూస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలియదు. సో ఖచ్చితంగా యాజ్ ఆఫ్ నౌ ఇంత లోతో 1 మిలియన్ కొట్టింది అంటే నిజంగా అది ప్యూర్ రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ పవర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే అవుట్స్కట్స్లో రిలీజ్ చేశారు వాళ్ళు. ఎట్లా అంటే జనాలు దూరమైనా పర్వాలేదు మేము వెళ్ళి సినిమా ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు, ఎందుకంటే ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారు తర్వాత. సో దీనికి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఇదైతే ఉంటుంది, పొలిటికల్ లాంగ్వేజ్ కాబట్టి అందరికి ఈజీగా అర్థం అవుతుంది సబ్జెక్ట్ ఏంటనేది. సో ఖచ్చితంగా ఓవర్సీస్లో ఒక రికార్డ్ లాంగ్ రన్లో మాత్రం రికార్డ్ అయితే కొడుతుంది అనమాట ఈ సినిమా.